చైనా వాళ్ళకి సంబంధించినటువంటి సుంకాలు చైనా ఏం చేస్తుంది, అమెరికాకి ప్రతీకార సుంకాలని వేసింది. అమెరికా 37% వేస్తే నేను 37% వేస్తానని వేసింది. ఇప్పుడు ట్రంప్ తాజాగా మరొకసారి వార్నింగ్ ఇచ్చాడు. చైనా కనుక మా మీద వేసినటువంటి ఆ టారిఫ్లు తగ్గించకపోతే 50% వేస్తానని ప్రకటించాడు. చైనా మరి ఇప్పుడు తగ్గుతుందా లేదా కొనసాగిస్తుందా? చైనా మార్కెట్లు కొలాప్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. చైనా వస్తువులు అతిపెద్ద మార్కెట్టు అమెరికా. అక్కడ తీసుకెళ్ళి అమ్ముకోపోతే చైనాలో ఉన్న కంపెనీలు మునుగుతాయి. అమెరికాతో శత్రుత్వం చైనాకి నష్టం. మనలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. మందులు ఈ రాష్ట్ర ఆ దేశం కాకపోతే ఇంకో దేశం లాభంలో తేడా వస్తుంది, కానీ నష్టాల పాలయ్యే పరిస్థితి ఉండదు. లాభం 100 రూపాయలు అనుకుంటే 80 రూపాయలే వస్తే ఆ 20 రూపాయలు నష్టం అంటే అనొచ్చేమో, కానీ వాస్తవంగా దానికి అయ్యే ఉత్పత్తి వ్యయంతో పోల్చుకుంటే లాభమే వస్తుంది. మన దగ్గర ఉత్పత్తులకి అంత దారుణమైన దోపిడీ ఉండదు. చైనా వాడిది అట్లా కాదు, నిలువు దోపిడీ చేస్తాడు వాడు. వాడికి ఇప్పుడు సమస్య. ట్రంప్కి అయితే ఇప్పటికే 50 దేశాల వాళ్ళు మేము రెడీ చర్చలకని ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ తాజాగా ప్రకటిస్తున్నాడు.